అందరికీ నమస్కారం. బతుకు చక్రం. ఈరోజు అభినవ్ ఆఫీస్ పని ఉండడంతో తొందరగా ఆఫీస్ బయలుదేరి వెళ్ళిపోయాడు. బండిపైన కాస్త దూరం వెళ్ళాక తన ఫైల్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి బండి వెనుకకు తిప్పి ఇంటివైపు వెళ్ళాడు. ఇంటి బయట బండి ఆపి లోపలికి వెళ్తున్న అభినవ్కి భార్య శృతి మాటలు వినిపించాయి. అత్తయ్య, నా కోసం టీ తీసుకురండి. మిగిలిన పనంతా చేయటం మొదలు పెట్టారా లేదా? అప్పుడు కావేరి తన మోకాళ్లకు జెండూబాం రాస్తూ, శృతి, ఈరోజు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, కాస్త ఈ రోజుకు ఇంటి పని నువ్వే చేసుకో అనడంతో, ఇక మీరెందుకు ఇక్కడ ఉండడం? కూర్చొని తినటానికా? ఎలాగూ చదువు లేదు, డబ్బూ లేదు, పేదరికం నుండే వచ్చారుగా, ఇక ఇప్పుడు ఇంటి పనులు కూడా చెయ్యకుండా కూర్చుందాం అనుకుంటున్నారా? ఇంట్లో ఉండి మందులకు, తినడానికి, ఇలా మీ కొడుకుకు ఖర్చులు పెంచడానికా? ఇంట్లో ఒక్క పని సరిగ్గా చేయరు. నిజంగానే మా వలన మీకు ఇబ్బందిగా ఉంటే ఏదైనా ఆశ్రమానికో లేదా మీ ఆయన దగ్గరికో వెళ్ళిపోవచ్చుగా, మాకైనా ఖర్చు తగ్గుతుంది అన్నది కోడలు. కోడలి మాటలకు సమాధానం ఇవ్వడం వలన ఇంకా గొడవ పెరుగుతుంది, కానీ కోడలు రోజూ నన్ను అనే మాటలు మానదు కదా అనుకొని తప్పదనుకుంటూ చెమర్చిన కళ్ళతో వంటగదికి వెళ్ళింది కావేరి. ఇంటి బయట నిలబడి భార్య మాటలను విన్న అభినవ్, నేను ఆఫీసు వెళ్ళాక ఇంట్లో అమ్మ పరిస్థితి ఇదా అనుకున్నాడు. ఇంటి లోపలికి వచ్చాడు. వంటగదిలో పనిచేస్తున్న తల్లి భుజం మీద చేతి స్పర్శతో వెనుకకు తిరిగి చూసింది. కొడుకు అభినవ్ను చూసిన తల్లి మోకాళ్ళ నొప్పుల బాధ కన్నీటి రూపంలో బయటికి వచ్చాయి. వెంటనే తనను తాను సముదాయించుకొని, అరే అభి, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది. కాని కొడుకు చెమర్చిన కళ్ళతో తల్లినే చూస్తున్నాడు. అమ్మా, నువ్వు జీవితంలో పడ్డ కష్టాలన్నీ చూసిన వాడిని, ఇంకా ఎన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటావు? నేను ఆఫీస్ వెళ్ళాక శృతి నీతో ఇంటి పనులన్నీ చేయిస్తుందని, నిన్ను అగౌరవంగా మాట్లాడుతుందని నాతో ఎందుకు చెప్పలేదు? ఇక నువ్వు నా వద్ద ఉండి కూడా అవమానాలను ఎదుర్కోవటం నేను చూడలేను అంటూ తల్లి కన్నీళ్లు తుడిచాడు అభినవ్. వంట పని చేస్తున్నావా లేదా మళ్ళీ ఏదో ఒక నొప్పులంటూ నీ గదిలో పడుకున్నావా అంటూ కోపంతో తన గది నుండి బయటికి వస్తూ వంటగది వైపు వచ్చింది శృతి. వంటగదిలో ఎదురుగా భర్తను చూసి, మీరు ఇక్కడున్నారేంటి? మీరెప్పుడు వచ్చారు అంటూ భర్తను అడిగింది. నువ్వు అమ్మను అగౌరవంగా మాట్లాడుతున్నప్పుడు వచ్చాను. నువ్వెవరు నా తల్లిని ఇంట్లో నుండి వెళ్ళమనడానికి అంటూ చెంప చెల్లుమనిపించాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి అమ్మ నా కోసం ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసా? కావేరి, ఇద్దరు పిల్లలను నాలాగా చదువులేని వాళ్ళలాగా కాకుండా పెద్ద చదువులు చదివించి వారిని ఉన్నత స్థాయిలో చూడాలి అన్నాడు మధు. నిజమేనండి, ఇద్దరినీ బాగా చదివించాలి అన్నది కావేరి. మరుసటి రోజు పనిమీద వెళ్లిన మధుకి గుండెపోటు రావటంతో చుట్టుపక్కల స్నేహితులు హాస్పిటల్ తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 45 మధుని హార్ట్ అటాక్ అర్ధాంతరంగా మింగేసింది. అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేని వారిని చేసింది. కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసిన మధుకి 2 పిల్లలు. కొడుకు 9వ తరగతి, కూతురు 8వ తరగతి చదువుకుంటున్నారు. భార్య కావేరి పేద కుటుంబం నుంచి వచ్చిన సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కు భర్త ఉన్నపలంగా కనుమరుగయ్యేసరికి కావేరి గుండెలు పగిలేలా రోదించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న కావేరి అత్తగారైన శారదమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరున విలిపించింది. అత్తగారి గుండెల్లో ఒకటే దిగులు చోటుచేసుకుంది. భర్తకు దూరమైన తన చిన్న కోడలు కావేరి జీవితం ఏమైపోతుందోనని భయపడుతుంది. మధు మరణించిన తర్వాత 13 రోజులకు జరగవలసిన కార్యక్రమం జరిపారు. కార్యక్రమం ముగిసిన తరువాత
బంధువులందరూ పనులున్నాయంటూ వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణమైపోయారు. మధు ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. మధుకు 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క జాహ్నవి ముంబైలో భర్తతో పాటే ఎటువంటి పాదరాబందీ లేని వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. మధు పెద్దన్నయ్య చందు సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. చిన్నన్నయ్య ప్రకాష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో ఒక్కసారిగా బండరాయి పడ్డట్టు అయ్యింది. 13వ రోజు కార్యం ముగిసిన తరువాత తమ్ముడి భార్యాపిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోమని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు తక్కిన ముగ్గురి ముందు బాధపడేది. పెద్ద కొడుకు చందు తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల కోసం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే నా వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు ప్రకాష్ ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తను అన్నయ్యలాగే 10,000 రూపాయల సాయాన్ని ఎలాగూ అందించాడు. తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా ఇవ్వలేనని తల్లితో చెప్పాలని భార్యతో రహస్యమంతనాలు జరిపి మరీ దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నా తమ్ముళ్లకు ఏకైక తోబుట్టువైన జాహ్నవి మనసులో ముందుగానే ఒక ఆలోచన చేసుకుంది. నేను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల, తమ్ముడికి నేనేమి సాయం చెయ్యగలను అనుకొని తమ్ముడి పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇచ్చింది. తల్లి అడిగినా ఇక నేను ఏమీ ఇవ్వలేను అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని నిశ్చయించుకుంది. అసలు అందరికీ రకరకాల ఆలోచనలకు కారణం 13వ రోజు కొడుకు కార్యం తరువాత బంధువర్గం అందరూ వెళ్ళిపోయాక తల్లి ముందుగానే తన 2 కొడుకులకి కూతురికి అందరమూ కలిసి మాట్లాడుకుని చనిపోయిన మధు కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ చెప్పింది. సాయంత్రం 7 గంటల వేళ శారదమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనస్సుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడికి వచ్చిన శారదమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది. పెద్ద కొడుకు చందు ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా, ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. తల్లి పెద్ద కొడుకు చందు మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ, మీ నాన్నగారు బతికిన్న రోజుల్లోనే మీ ముగ్గురూ ఎలాగో ఒకలాగా జీవితంలో సెటిల్ అయ్యారు. ఆయన మన నుండి దూరమయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అటకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టమొచ్చి పడింది. వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు. నా పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో చూస్తే చాలమ్మా, వాళ్ళు నాలాగా కాకూడదు అనేవాడు ఎప్పుడు. అందుకే తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం ఇప్పుడు మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ శారదమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్యగారు, మా జీవితాలే చాలీ చాలని డబ్బుతో అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ల కోసం మేమేం చెయ్యగలం? కావాలంటే మధు కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం. నాకు సాయంగా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా అభినవ్ చదువుకొని నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు. మనసులోని తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ చెప్పింది పెద్ద కోడలు. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతుర్లాంటి దాన్ని నీ ఇంటికి తీసుకెళ్లి పనులు చేయిస్తానంటున్నావా? సూటిగా ప్రశ్నించింది శారదమ్మ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు, లేకపోతే
ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో ఒక్క పిల్లాడి చదువు లక్షలతో కూడుకున్న పని. అటువంటిది మా ఇద్దరు పిల్లలతో పాటు తనను చదివించే స్థోమత మాకు లేదు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండీగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. శారదమ్మ రెండో కొడుకు ప్రకాష్ వైపు చూసింది. తల్లి చూపులకు సమాధానంగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు ఎవరి ఖర్చులు వారికే భారమైపోయాయి. ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎలా కుదురుతుంది? ఎలాగూ అభినవ్ 9 దాకా చదివాడు కాబట్టి ఇక చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో లేదా మరేదైనా పని చేయడమో చేసి ఇంటిని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్టుగా చెప్పాడు ప్రకాష్. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100% నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు జాహ్నవి. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ ఉద్దేశాలను బయటపెట్టేసరికి శారదమ్మ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లల్లో అంతగా పేరుకుపోయిన స్వార్థానికి ఆమె మనసు మూగపోయింది. తన ముగ్గురి పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది శారదమ్మ. కాస్త సమయం తర్వాత, 2 అంతస్తుల ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని మధు పిల్లల ముఖాలు చూసి ఈ ఇంటిని మధు భార్యాబిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ శారదమ్మ తన మనసులోని మాటను బయటపెట్టింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు కోపంతో, అదెలా కుదురుతుంది? నలుగురికి సరిసమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి ధారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఇక మాకేం మిగులుతుంది అన్నది కాస్త గట్టిగా. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. వంటగదిలోంచి అంతా గమనిస్తోన్న కావేరి నిశ్శబ్దంగా నిల్చుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వరపాటుకు గురయ్యింది. అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది. అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5 సభ్యులు తల్లి ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు. స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని శారదమ్మ లోలోన కుమిలిపోయింది. ఆ గదిలో అంతమంది ఉన్నా నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే కావేరి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేటులో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది. చందు, ప్రకాష్, జాహ్నవీలకు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ 5 తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా కావేరి అందించిన టిఫిన్ తింటున్నారు. అత్తగారు మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేటుని పక్కన పెట్టడం గమనించింది కావేరి. దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదా అంటూ వేడుకోలుగా తన 3 పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలగచేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది కాబట్టి మీకు ఏం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాం. మీకిక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నట్టుగా. కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో అలాగే మధు కూడా నన్ను తనతోనే ఉండమనేవాడు. అందుకే ఈ ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు నా అవసరం కావేరి మరియు పిల్లలకు ఉంది కాబట్టి
నేను ఈ ఇల్లు వదిలి ఎవ్వరితో రాను అన్నది శారదమ్మ. నిజం చెప్పాలంటే తల్లిని ఎప్పుడూ ఎవ్వరూ పిలవరు. ఎక్కువగా మధుతోనే ఉండేది తల్లి. మధు కూడా తల్లిని ప్రేమగా చూసుకునేవాడు. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన కావేరి చిన్నగా గొంతు విప్పింది. కావేరి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది. అత్తయ్యగారు, నా కోసం గాని నా పిల్లల కోసం కాని మీరంతగా దిగులు పడొద్దు. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవడం లేదు. నాకు ఈ ఇల్లు వద్దు. నా భర్త చివరి కోరికగా నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్న కలలను తప్పక నెరవేర్చుతాను. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు. నేను కష్టపడగలను. ఇంకా ఆ శక్తి నా ఒంట్లో ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలు కదా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి. ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకు మీ అందరి చెల్లని ఆశీస్సులు అందచెయ్యండి చాలు అంది కావేరి. అక్కడి వారందరూ కావేరి ఆత్మస్థైర్యానికి ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కుదవలేదు అనుకున్నారు కొందరు. కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు. ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు ఇంకొందరు తమ తమ మనసుల్లో. నీ పిల్లలకి పెద్ద పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవ్వరూ ప్రశ్నించదలుచుకోలేదు. ఆ ప్రశ్న మరో సమస్యకు దారి తీస్తుందేమోనని భయపడ్డారు. అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. అందరికీ సమస్య అవుతుందన్న తమ్ముడి కుటుంబ బాధ్యత అంత సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరి ముఖాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చెయ్యి దాటిపోతుందనుకున్న ఆస్తి పోనందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైళ్లు గంటో అరగంటో అటూ ఇటుగా ఉండటంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు. ఇది వరకైతే తమ్ముడు మధు తన ఆటోలో తీసుకురావడం, మళ్లీ జాగ్రత్తగా సాగనంపటం అంతా తనే చూసుకునేవాడు. ఇప్పుడు మధు లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకుందామని ఆలోచిస్తుండగా సరిగ్గా అప్పుడే కావేరి, బావగారు నేనున్నానుగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఒంటిమీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తోందామె. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది కావేరి. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూ ఉండిపోయారు. నేను నా కుటుంబము ఎవ్వరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని, బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన శారదమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్లకు నమస్కరించింది. శారదమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. శారదమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై ధారలు కడుతున్నాయి. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు కావేరీ బ్రతుకుని ముందుకు నడిపిస్తోంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న కావేరి తన ఆటో వైపు అడుగులు వేస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు. కావేరి చెక్కుచెదరని ఆత్మసంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని నడుపుతోంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న కావేరి వంకే చూస్తున్నారు. అందరితో పాటే ఆటోలో కూర్చుంది శారదమ్మ. కొడుకులకు కూతురికి వీడుకోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూడడానికి వచ్చింది. ఇప్పుడు శారదమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు మధు కుటుంబం గురించి ఎటువంటి బెంగ,
భీతి లేనే లేవు. కావేరి తన నరనరాన ధైర్యాన్ని నింపుకొని చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది. శారదమ్మ కంటికి తన చిన్న కోడలు కావేరి కనిపించడం లేదు. ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని ముందుకు నడుపుతున్న కోడలు కొడుకు రూపంలో కనిపిస్తుంది. అలా రాత్రి పగలు కష్టపడి ఇద్దరి పిల్లలను చదివించుకుంది కావేరి. పిల్లలిద్దరూ చాలా బాగా చదివారు. పిల్లలిద్దరూ పెద్దవారయ్యారు. కూతురు బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుకు ఉద్యోగం వచ్చాక ఆటో నడపడం మానేయమన్నాడు. కొడుకు కూతురికి పెళ్లిళ్లు చేసింది కావేరి. ఇలా అమ్మ మా గురించి ఇన్ని కష్టాలు పడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ రోజు నువ్వు తినే ప్రతి మెతుకు అమ్మ వలన వచ్చిందే. అలాంటి అమ్మను ఇన్ని మాటలంటావా అన్నాడు అభినవ్. అత్తయ్య అంటూ కావేరి కాళ్ల మీద పడి, ఇన్ని రోజులు ఎందుకు నాతో చెప్పలేదు? చదువు రాదు, ఇంట్లో వంటింటి కుందేలు మాత్రమే అని మిమ్మల్ని ఎన్ని మాటలన్నాను. మీరే నాకంటే గ్రేట్ అత్తయ్య, నన్ను క్షమించండి అంటూ కావేరి కాళ్లపై పడింది కోడలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో శృతి, ఎప్పటికీ ఎదురువారిని తక్కువ అంచనా వెయ్యకు. నువ్వు మారావు, అంతకంటే ఏం కావాలి అంటూ కోడలిని కొడుకును దగ్గరికి తీసుకుంది కావేరి. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో పిల్లలిద్దరినీ ఒక స్థాయిలో చూడాలనుకున్న భర్త చివరి కోరికను నెరవేర్చింది కావేరి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.